అవుద్ది. జాబ్ రాకముందు హాయిగా తిరిగి ఎవడో ఒకళ్ళో ఇద్దరు మాట్లాడతారు. జాబ్ వచ్చిన తర్వాత అందరూ అన్ని వల్లే ఇంటా బయట నరకం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ శంకర్. వెల్కమ్ టు రియల్ సోల్జర్. ఇంకా మనకి చాలా తక్కువ టైం ఉంది. 35 రోజుల్లోని ఏ విధంగా కవర్ చేయాలి ఎంత అనేది ఒక అనాలిసిస్, మనలో ఒక మోటివేషన్ పెంచడానికి అనేది నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. 100% ఈ వీడియో అనేది మీకు పక్క కూడా ఇది ఈ వీడియో చూసిన తర్వాత అబ్బా కొద్దిగా సాటిస్ఫై అవుతారనమాట. లాస్ట్ టైము ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది ఎగ్జామ్కి అయ్యారు, ఎంతమంది పాస్ అయ్యారు, కట్ ఆఫ్ ఎంత వచ్చింది, అవన్నీ నేను ఒక్క షార్ట్ టైంలో నేను కంప్లీట్ చేస్తాను అనమాట. ఓకేనా? ఇప్పుడు రీసెంట్గా ఉన్న నోటిఫికేషన్లోని వేకెన్సీస్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందా, ఎంతమంది అప్లై చేశారు ఆర్టీఏ రిపోర్ట్ ప్రకారం, తర్వాత మనం ఏ విధంగా ఎగ్జామ్ అనేది కవర్ చేయాలి, మనం ఏ పాయింట్లు చేస్తాం, ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందా, ఎగ్జామ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నది నేను ఒక చిన్న లిటిల్గా చెప్తాను, ఒకసారి అర్థం చేసుకోండి. అది ఊతపదం అయిపోయింది నాకు, మాటికి అదే వచ్చేస్తుంది అనమాట. ఆర్టీఐ ప్రకారం ఇప్పుడు దాకా అప్లై చేసిన వాళ్ళు 47,45,501 మంది అనమాట టోటల్ అప్లికేషన్లోని. అందులోనే ఆటోమేటిక్గా కూడా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అనేది ఎక్కువ మంది ఉన్నారనమాట. ఎగ్జామ్ డేట్ వచ్చేసి 2024 మనకి ఆల్రెడీ అక్టోబర్లోనే వచ్చిందనమాట. ఎగ్జామ్ డేట్ అప్పుడే చెప్పేశారు, ఫిబ్రవరి 20 నుంచి 29 వరకు, తర్వాత మార్చి 1 నుండి 12 వరకు చేస్తారనేసి. ఎగ్జాము కుదించిన డేట్లో కాకుండా ఇంకా పెరిగే డేట్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇందులో ఏటవుతుందంటే ఇప్పుడు అప్లై చేసిన 47 లక్షల మంది కూడా హాజరవ్వరు. ఇందులోని మనం పాస్ట్ అని చూసుకుంటే 50% కూడా ఎగ్జామ్ రాయలేదు, 47-46% మాత్రమే రాస్తారు. అంటే ఇందులో 47 అంటే ఇప్పుడు 50 లక్షల మంది అప్లై చేశారు అనుకోండి, ఇందులో 50% తీసుకుంటే 25 లక్షల మంది మాత్రమే ఎగ్జామ్ రాస్తారనమాట. ఇందులోని మనకున్న 26,000 ఎగ్జామ్స్ వేకెన్సీలోని 26,000 వేకెన్సీలోని మీరు ఒక్కొక్క దానికి ఒక 10 మందిని తీసుకోండి. లాస్ట్ టైం అంతా అలాగే చేసుకుంటూ వచ్చారు కదా. 10 మందిని తీసుకుంటే 25 చేసేవారంటే మీకు ఒక అనాలిసిస్ వస్తుంది అనమాట. దాని ప్రకారం కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. 2,50,000 మంది ఎంతమందినో సెలెక్ట్ చేస్తారు నాకు తెలిసి, ఎంతకన్నా ఎక్కువ మంది ఉండవు. 2,55,000 మంది లేదా 3 లక్షల మంది దాకా తీసుకొని ఇందులో మళ్ళీ ఫిల్టర్ చేస్తాడనమాట. ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందనేసి దాన్ని పట్టుకొని ఉండాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కరెక్ట్గా ఆ టైంకి ఒకవేళ ఎలక్షన్ కూడా అంటున్నారు, ఒకవేళ ఎలక్షన్ వచ్చేస్తే అవ్వకపోవచ్చు అనమాట. మేబీ ఇప్పుడు ఓవరాల్గా ఎలక్షన్ జరిగే అవకాశం ఉందన్నమాట. మార్చి నుంచి ఏప్రిల్ నుంచి అవుతుంది కాబట్టి ముందే ఎగ్జామ్స్ అయిపోవచ్చు. కానీ 2025లోనే పక్కా కూడా పెద్ద నోటిఫికేషన్ అనేది 100% ఉందన్నమాట. మీరు చూసినట్లయితే లాస్ట్ ప్రతి సంవత్సరం కూడా ఒకటి వస్తూ ఉన్నదన్నమాట. కానీ 2022లో 2 వచ్చాయి. కాకపోతే 2023లో కంప్లీట్ అయింది. అది 22లో వచ్చి 25,000 షార్ట్ పీరియడ్లోనే చాలా బేగా కంప్లీట్ చేసి ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేశారు ఆల్రెడీ. కాకపోతే ఎందుకు ఇలా 25,000 తీస్తున్నాడు, వేకెన్సీస్ ఎక్కువ లేవంటే వేకెన్సీస్ ఎక్కువ మంది ఉన్నాయి. నువ్వు 50,000 మంది నోటిఫికేషన్ రిలీజ్ చేసినా, 25,000 మంది నోటిఫికేషన్ రిలీజ్ చేసినా, మనకు అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది అవుతుండ్రు? 5 లక్షల మంది అవుతున్నారనమాట. 50 లక్షల మంది ప్రతి ఒక్కరు కూడా 100 రూపాయల ఫీజు అనేది పే చేస్తున్నారు. చిన్న డస్ట్బిన్. అయితే ఎందుకు ఇలా చేస్తున్నారంటే గవర్నమెంట్కి ఇన్కమ్ అనమాట. అంటే ఇది నిజంగా వాళ్ళకి యూజ్ అవుతుంది అవదా అనేది నాకైతే తెలీదు పర్ఫెక్ట్గా. మీరే ఒకసారి ఆలోచించండి. 47 లక్షల మంది అప్లై చేశారు 26,000 పోస్టులకి. అదే ఒకవేళ 50,000 పోస్టులు అయితే ఇదే 47 లక్షల మందికి అది అవసరం కదా, మళ్ళీ అప్లై చేస్తారు. ఈ 47 లక్షల మందిలోని రిజర్వేషన్లు, కేటగిరీలు అన్నీ కలిపి ఒక 10 లక్షలు తీసేసిన 37 లక్షల మందిలోని 37 లక్షలు ఇంటూ ఒక 100 కొట్టండి, ఎంత వస్తుందో? ఇంత ఇన్కమ్ జనరేట్ అయిందనమాట. దీనికోసమే కదా పోస్ట్ అనేది 25,000 మనం ఒకసారి లాస్ట్ టైం ఆర్టీఏ చూస్తే మనకి 85,000 చూపించే వేకెన్సీస్ 85,000 ఉన్నాయి. చాలామంది అనుకున్నారు పెరుగుతాయని, కానీ లాస్ట్ టైం 25,000 అప్లై చేశారు. వాళ్ళకి అవసరం కాబట్టి పెంచి 50,000 చేసి 50,000 మందికి 52,000 మందికి ఉద్యోగం ఇచ్చాడనమాట. 2022-23 నోటిఫికేషన్, మన లాస్ట్ నోటిఫికేషన్. లేకపోతే ఇవ్వడు కదా. ఆ తర్వాత దానికన్నా ముందు నోటిఫికేషన్ అలా చేసి ఉంటే పాపం ఎంతమందికి యూజ్ అవును. అలా చేయలేదు. లాస్ట్ టైం 25,000 మందిలోని చాలామంది క్వాలిఫై అయ్యారు. అదే ఒకవేళ 50,000 మంది చేసి ఉంటే ఆ బార్డర్ ఉన్న వాళ్ళందరూ వచ్చేసాను. లాస్ట్ 2022-23 వేకెన్సీ పక్కా అదృష్టవంతులు. నేనేటి చెప్పాలనుకుంటున్నానంటే ఇప్పుడు కూడా అదే, మళ్ళీ జాబ్ అనగానే జాయినింగ్ ఆఫ్ బిజినెస్. కాకపోతే మనకంటూ ఏది బిజినెస్ లేదు, మనమంటూ ఏ బిజినెస్లో లేదు. మనం జస్ట్
సేవ చేయడానికి వస్తున్నాం అనమాట. మనం పబ్లిక్ సర్వెంట్ అనమాట. మన వల్ల దేశానికి ఏ ఉపయోగం లేదు, పబ్లిక్ మాత్రమే రక్ష. మనం దేశ యొక్క ఆస్తులను మనం సంరక్షించడానికి పౌరులుగా మనం దేశాన్ని కాపాడడానికి, పబ్లిక్లోని ఏ గొడవలు అవ్వకుండా నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కానీ బార్డర్ ఏరియాస్ని మనం కవర్ చేయడానికి మాత్రమే మనం ఎన్నికవుతాం అనమాట. కానీ చాలా మటుకు ఏటవుద్దంటే మనం రాజకీయ నాయకులు వాళ్ళ ఫ్యామిలీస్ అతను విఐపి సెక్యూరిటీలుగా చాలామంది జీవితాలు అయిపోతున్నాయి. పాయింట్ డైవర్ట్ అవుతుంది. ఓకే, తర్వాత అప్లికేషన్లు వచ్చేసి మనం 2015-17 చూసుకుంటే మనకి 57,000 నుంచి 62,000 పోస్టులు పడ్డాయి. ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట. సారీ, రెండోది 2015. 2012లో చూసుకుంటే అది కూడా కాస్త ఎక్కువే పడింది. 2012లోని కూడా స్టార్టింగ్ ఎస్ఎస్సి జీడీ అనేది 2012 నుంచి స్టార్ట్ అయింది. 2015 సెకండ్ నోటిఫికేషన్ వచ్చింది. 2018-21 అంటే మా బ్యాచ్ 54,953 పోస్టుల నుంచి 60,000 పోస్టులు అని చెప్పారు. కాకపోతే అప్పుడు ఫస్ట్ టైం అనమాట కేరళ వచ్చేసి కేరళకి రిజర్వేషన్ తీసేయడం వల్ల లేటుగా భర్తీ అయ్యారు. మాకు దగ్గర ఉన్నదానికి కూడా మిస్ అయిందనమాట. కొన్ని దిక్కలు లేని దిక్కల అంటే ఎస్టీ కేటగిరీకి ఎక్కువ ఇచ్చాడు ఒక దగ్గర, ఎస్టీ వాళ్ళు అంతమంది అప్లై చేయలేదు. ఎగ్జాంపుల్ తీసుకుంటే లాస్ట్ టైము తెలంగాణకు అనమాట ఆ టైంలో. ఇప్పుడు తెలంగాణలోని కూడా రేంజ్ పెరిగిపోయింది, అంటే అప్లై చేసే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. ఎస్టీ కేటగిరీలో లేరు. ఎగ్జాంపుల్ 100 పోస్టులు పడ్డాయి, అప్లై చేసిన వాళ్ళు 47 మంది, ఉన్న పోస్టులు మిగిలిపోయాయి అనమాట. మరి దాన్ని ఎవరికి ఇచ్చేస్తారు? కేటగిరీ వైజ్గా చూసుకుంటే మళ్ళీ వాళ్ళకు ఉండిపోయాయి అనమాట. సరే, తర్వాత చూసుకుంటే 2022లోని 25,000 నోటిఫికేషన్. ఆ తర్వాత అది పెంచలేదు, కానీ వెంటనే మళ్ళీ 2022-23లోని 50,187 పోస్టులని తీశాడు. ఫుల్ఫిల్ కూడా చేశాడు. మళ్ళీ అలాగే ఇది పెంచుతాడేమో చూడాలి. మరి ఇప్పుడు 26,146 పోస్టులు అనేది ఇచ్చాడు కదా, ఇది పెరుగుతుంది అని అయితే తెలీదు, చెప్పుకోలేం కూడా. ఓవరాల్గా మళ్ళీ పక్కా 2025 మీరు చూడండి, ఊహించినట్టుగానే 100% నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది, క్లియర్ అవుతుంది. ఎలక్షన్ అవగానే నోటిఫికేషన్ లేదు. ఒకవేళ అటు ఇటుగా అయితే మాత్రం 2025 లేకపోతే మళ్ళీ 2026 లాస్ట్లోనే పడుతుంది, ఫస్ట్లోనే కూడా పడదు, ఎందుకంటే ఒకవేళ ఎలక్షన్ కాబట్టి. అయితే ఇదంతా చూశారు కదా, మీకు ఏంటి అర్థమైంది? ఇంతమంది 47 లక్షల మంది అప్లై చేశారు ఈ నోటిఫికేషన్లోనే. మనం భయపడాలా, మనకు వస్తుందా రాదా అనేది మీకు అనవసరం. మీరు మీ వంతు ప్రయత్నం చేయండి. 47,45,501 మంది అప్లై చేశారు. ఆ ఒక్కటి ఉద్యోగం మీరు చూసుకోండి. ఎన్ని ఉన్నాయి? 26,145. ఇందులో ఇప్పుడు క్వాలిఫై అయిన 47 లక్షల మందిలోని ఓవరాల్గా ఫిల్టర్ అయ్యి ఫిజికల్గా ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఎంతమంది అవుతారు తెలుసా? 2,50,000 మంది నుంచి 3 లక్షల మంది. అంటే చూడండి ఎంతమంది, 10% కూడా లేరు. మొత్తం తీసి పడేగా ఈ 3 లక్షల మందిలోని కూడా, అదే 2,50,000 మందిలోని కూడా ఎగ్జామ్ అన్నీ అయిన తర్వాత ఒక పోస్ట్కి 3 ఉంచుతాడు. అంటే 50,000 నుంచి 75,000 మంది ఉంటారు మధ్యలోని. అందులోని కూడా ముగ్గురికి ఉద్యోగం వస్తుందా అంటే ముగ్గురికి రాదు, ముగ్గురులో ఒకడికే వస్తుంది. అదనమాట నేను చెప్పాల్సింది. మీకు అర్థమైంది అనుకున్నాను. ఇప్పుడు ఏ విధంగా చదవాలి ఈ 35 రోజుల్లోనంటే, ఒక ప్లాన్ వేసుకోండి. ఒక క్రమబద్ధీకరంగా ఈ టైం నుంచి ఈ టైం వరకు ఉదయం 4 గంటలు లేస్తే మనం ఎంతవరకు చదవగలం, ఎంత ఇంట్రెస్ట్ పెట్టగలం అనేది. ఫోన్లో యూట్యూబ్లో వీడియోస్ చూడండి, దానికి కూడా పర్టికులర్ టైం పెట్టుకొని అందులోనే ఒకసారి మనం అందులో దిగిన తర్వాత రీల్స్ మనం లేట్ చేస్తామంటే ఎడిట్ చేసుకొని మనం అలా చేస్తూనే ఉంటాం. టైం అనేది మేనేజ్మెంట్ చేసుకోండి. ఎక్కడికైనా ఫ్రెండ్స్తో కానీ ఎక్కడికైనా బయటకు వెళ్ళిపోయామనుకో, దాని నుంచి ఇంకో దానికి డైవర్ట్ అయిపోయి ఇప్పుడు చదవడం మానేయడం అనేది చాలా ఇబ్బంది అనమాట. నేను కరెక్ట్గా చెప్తున్నాను అనుకుంటున్నాను, మీకు అర్థమవుతుంది అనేసి. మనం ఒక పని మీద బయటకు వెళ్తాం, ఆ పని అయిపోగానే రిటర్న్ రాలేం మళ్ళీ. దానికి వేరే విధంగా ఫ్రెండ్స్ తోటి ఇప్పుడు అనేది కరెక్ట్ కాదనమాట. ఈ మూమెంట్ అయిపోయిన తర్వాత నువ్వు ఎంత తిరిగినా పర్వాలేదు, మళ్ళీ నీకు 1 year వరకు టైం ఉంటుంది. రన్నింగ్ అనేది ఇప్పుడు ప్రాక్టీస్ చేయవలసిన అవసరం లేదు, దానికి కూడా పర్టికులర్ టైం ఉంది. ఓకేనా? తర్వాత సబ్జెక్ట్ వైజ్గా సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ వచ్చి ఉంటుంది మీకు, ఒక రీజనింగ్లోని సమ్ పార్ట్ అనేది మీకు వచ్చి ఉంటుంది. సిస్టమ్ సిరీస్ కానీ, నెంబర్ సిరీస్ కానీ, నెంబర్ సిస్టమ్ కానీ, ఇలాంటిది ఏదైనా వచ్చి ఉంటుంది. అదే టాపిక్ని పట్టుకొని మళ్ళీ దాన్ని రుద్దితే ఏం ఉపయోగం లేదు. మైండ్ పరంగా ఏదైనా కొత్తది నేర్చుకుంటే మైండ్ అనేది యాక్టివ్గా ఉంటుంది. మనకి కూడా నేర్చుకున్నాం, ఇవాళ ఏదైనా కొత్తగా నేర్చుకున్నాను, మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. చదువుతున్నాను. నీకు రాంది ఏదైనా వస్తే చదువుతున్నాను. 10 మందిలోని ఎవరికి తెలియలేదు నీకు తెలిసిందనుకో, ఓకే గుడ్. అలాగా నీ అంతటి నీకు సెల్ఫ్గా మోటివేషన్ కూడా అవుతావు అనమాట. నీ అంతటి నీకు తెలియలేనిది వస్తుంది. ఒక్కసారి చదువుని ఎంజాయ్ చేయడం నేర్చుకో, ఒకసారి అందులో దిగు, కొద్దిగా ముందుకు వెళ్ళామంటే బాగుంటుంది అనమాట.
హై లెవెల్లో మనం ఎలాగ చదవలేము. మనం చదువుకొని స్కూల్ పిల్లల నుంచి మనం ఇక్కడ దాకా వచ్చి ఇదంతా నేర్చుకోవడం చాలా గ్రేట్. 24 అవర్స్ నువ్వు చూసావా, సిటీలో పిల్లలకి ఎంజాయ్మెంట్ అనేది ఉండదన్నమాట. వాళ్ళకి ఏం తెలీదు. కాలేజు, ప్రైవేటు, ట్యూషను, మళ్ళీ అమ్మ దగ్గర చదువుకొని ఇంటి దగ్గర హోంవర్క్లు రాసుకొని ఇంకా వాళ్ళది ఒక బందీకరణ అయిపోద్ది అనమాట. స్కూల్కి వెళ్ళి గేమ్ ఆడుకోవడానికి కూడా ఒక పీరియడ్ ఉంటుంది, ఆ పీరియడ్లోనే ఉండాలి. అందులోనూ కూడా చదువుకోమని చెప్తారు మన పేరెంట్స్. అట్లా ఉంటుంది అనమాట. ఈ విధంగా 10th వరకు అంటారు. పోనీ 10th పాస్ అయిపో ముందు మెల్లగా అంటారు. 10th పాస్ అయిపోయిన తర్వాత ఇంటర్ అంటారు. ఇంటర్ పాస్ అయిపో డిగ్రీలోకి వెళ్ళిన తర్వాత ఇది కంప్లీట్ చేస్తే నీట్గా నీకు మంచి ఉద్యోగం వస్తుంది, లేకపోతే నువ్వు అలాగే అంటారు. మళ్ళీ ఆ విధంగా భయం పడేస్తారు. ఈ భయం అంతా పట్టుకెళ్ళి ఆడి వచ్చేస్తాడు, మెల్లగా ఎలాగోలాగా డిగ్రీ సర్టిఫికేట్ తెస్తాడు. మనం ఏం చేసాం, డిగ్రీ వరకు ఆడుకున్నాం. డిగ్రీ కూడా అయిపోయిన తర్వాత లాస్ట్లోని ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కోచింగ్ వెళ్ళి ఏదో చిన్నదో వచ్చినంతలో తెచ్చుకున్నాం. వాళ్ళు ఏం చేస్తారు, డిగ్రీ దాకా కష్టపడి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ కోర్సులు చేసి 2 లక్షల ప్యాకేజీ, 3 లక్షల ప్యాకేజీ, నెలకి 2 లక్షలు 3 లక్షలు 18 లక్షలు ప్రయాణం, 20 లక్షల ప్రయాణం తెచ్చుకొని మళ్ళీ కంప్యూటర్లని ఇదని కళ్ళద్దాలని పెట్టి కొట్టి టైప్ చేస్తారు. మళ్ళీ పెళ్ళి అంటారు. పెళ్ళి చేసిన తర్వాత పిల్లలు అంటారు, వాళ్ళ చదువులు అంటారు. మొత్తం సంక నాగిపోతాడు ఆడి జీవితం అంతా అయిపోయింది. వెనక్కి తిరిగి చూస్తే ఏముంది, బుక్కులు, పుస్తకాలు, కంప్యూటర్, ఎంజాయ్మెంట్ ఇది. అందుకని వీలైనంత వరకు ఎంజాయ్ కూడా చెయ్యాలి. ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఈ 35 రోజులు నీ కాదనుకో, ఈ 35 రోజుల్లో ఎంజాయ్ మర్చిపో. టీవీ, మొబైల్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ కొద్ది దూరంగా ఉంటుంది. 100% ఉద్యోగం వచ్చేది. తర్వాత షార్ట్ స్టడీ. ఆల్రెడీ నీకు అంటే షార్ట్ స్టడీ అని ఏ విధంగా అంటారంటే, ఇది టైం ప్లాన్ మేనేజ్మెంట్. రీసెంట్గా వచ్చిన ఈ 6 కూడా మీరు ఏం చేయాలంటే, ఆల్రెడీ మీకు వచ్చింది ఉన్నది కదా, తక్కువ టైంలోని ఈ టైంలోని కంప్లీట్ చేయాలని పెట్టుకోవాలి. ఇవాళ 35 రోజులు ఉంది, 35 రోజుల్లోని రేపు చదువుదాం, ఈ సబ్జెక్ట్ రేపు చదువుదాం, ఉదయం పట్టుకుంటే అయిపోద్ది, మధ్యాహ్నం పట్టుకుంటే అయిపోద్ది. ఇంట్రెస్ట్గా నీకు ఏదైతే డౌట్ ఉందో ఆ డౌట్ని, ఆ సబ్జెక్ట్ని యూట్యూబ్లో కానీ ఏదైనా ఇంకా మనకన్నా తెలిసిన వాళ్ళు మన దగ్గరలో ఎవరైనా ఉంటే వాళ్ళు అన్నయ్యలు ఎవరైనా అడగడం కానీ, లైబ్రరీ దగ్గరికి వెళ్తే అక్కడ ఎవరైనా సీనియర్స్ ఉంటారు వాళ్ళని అడగడం కానీ, వాళ్ళని అడిగి తెలుసుకోవాలన్నమాట. అది తెలుసుకోవడం వల్ల మన మైండ్కి అనేది కొద్దిగా ఎక్కుతుంది అనమాట, షార్ప్గా ఉంటుంది మన బుర్ర కూడా. తీసుకొని దాన్ని గెయిన్ చేయాలి. ఆ విధంగా నువ్వు ఎప్పుడైతే నాలెడ్జ్ సంపాదించుకుంటావు అప్పుడు నీకు ఉపయోగపడుతుంది అనమాట. ఈ రోజు అనుకున్నది ఈ రోజే కంప్లీట్ చేయాలి ప్రాపర్గా. మిస్ చేసామంటే మరి ఏం లేదు. తర్వాత పక్క మాక్ టెస్ట్లు అనేది ఉంటుంది అనమాట. పాత పేపర్లు ఉంటాయి. ఇప్పుడు 80 అనేది రీసెంట్ 2 సంవత్సరాల నుంచే స్టార్ట్ అయింది కాబట్టి రీజనింగ్ 20, అథమెటిక్ 20, ఇంగ్లీష్ 20, ఈ విధంగా ఈ మోడల్ పేపర్లు దొరకడం కష్టం. కాకపోతే ఓల్డ్ కూడా మనం చూడొచ్చు 28. కాకపోతే అందులో టైం ప్రకారం నెట్లోకి వెళ్ళి మనం చూసుకున్నాం అనుకో, ఇప్పుడు రీసెంట్గా ఫ్రీ టెస్టులు 2-3 ఇచ్చి అక్కడ నుంచి అకాడమీ వాళ్ళు డబ్బులు కూడా తీసుకుంటున్నారు. అందులో తీసుకొని ప్రాక్టీస్ చేయడం వల్ల టైంకి మనకి ఇచ్చిన టైంలోనే మనం ఎన్ని పెడుతున్నాం, మనకి ఇంకా ఎంత టైం ఉండిపోతుంది, 20 నిమిషాలు అథమెటిక్, 20 నిమిషాలు రీజనింగ్, అలాగే ఆ విధంగా మీరు ఇచ్చిన సమయాన్ని కరెక్ట్గా మీరు యూజ్ చేసుకుంటే పక్కా మీకు అనేది మీ మీద మీకు నమ్మకం వస్తుంది అనమాట. ఫైనల్గా మోటివేషన్ బ్రో, నీ అంతకు నువ్వే అవ్వాలి. నీ ఫ్యామిలీ పొజిషను, మీ నాన్నకి పడే కష్టాలు, మీ అమ్మ పడే కష్టాలు, ఉన్న సిచ్యువేషను, జనాలు మనల్ని ఏ విధంగా ఎత్తుపొడుస్తున్నారు, ఇవన్నీ చూసుకొని అదంతా నువ్వు మైండ్లోకి తీసుకొని నిలబడగలిగావు అనుకో, పక్కా ఉద్యోగం ఇది. రాకపోతే ఏమవుతుంది అన్న మరి అంటే, రాకపోయినా పర్వాలేదు. రాకపోతే ఎందుకు పర్వాలేదంటే, ఉద్యోగం వస్తే రాత్రి 12 నుంచి 2 వరకు ఒకరోజు డ్యూటీ, 2 నుంచి 4 వరకు ఒకరోజు డ్యూటీ, 10 నుంచి 12 దాకా ఒకరోజు డ్యూటీ, 4 నుంచి 6 వరకు ఒకరోజు డ్యూటీ. అంటే రాత్రి పూర్తిగా పడుకోవడానికి కూడా నీకు అవ్వదనమాట ఉద్యోగం వచ్చిన తర్వాత. చాలామంది అదే అనుకుంటారు, జాబ్ వచ్చిన తర్వాత నా లైఫ్ సెట్ అనేసి. జాబ్ వచ్చిన తర్వాత అసలైన కథ స్టార్ట్ అవుద్ది. జాబ్ రాకముందు హాయిగా తిరిగి ఎవడో ఒకళ్ళో ఇద్దరు మాట్లాడతారు. జాబ్ వచ్చిన తర్వాత అందరూ అన్ని వల్లే ఇంట బయట నరకం. అర్థమైందా? కాబట్టి ప్రాపర్గా అన్నీ తెలుసుకో. ఒకవేళ కాస్త నాలెడ్జ్ ఉందంటే ఎస్ఎస్సి జీడీలోకి రాకు. నాలెడ్జ్ లేదు, ఇంక ఇదే ఒకటే నాకు దారి, పక్క నేను ఎస్ఎస్సి జీడీలోనే యూనిఫామ్ లవర్స్ని నేను ఇదే కొట్టాలి అంటే ఇంక ఎవరిని నేను చేయలేరు. 100% కొట్టు, మంచిది, కెరియర్గా బిల్డ్ అవుద్ది, టైం బాగుంటుంది. జాబ్ వచ్చిన తర్వాత నువ్వు ఊహించలేని ఎన్నో జరుగుతాయి. ఓకేనా? ఆల్ ది వెరీ బెస్ట్. జై హింద్, జై భారత్. చాలా స్టేట్లకి ఇంపార్టెంట్ ఫోక్ డ్యాన్స్లు అయితే ఉంటాయి. భరతనాట్యం, కథక్కలి, బిహు అనేసి ఒక్కో స్టేట్కి ఈ ఫోక్ డ్యాన్స్లు అనేది అంటే ఇంపార్టెంట్ డ్యాన్స్లు ఉంటాయి. అంటే నాట్యాలు, అవి ఇంపార్టెంట్. అవి చదువుకోండి బాగా, పక్కా ఒకటి వస్తుంది అనమాట. రీసెంట్గా నోబెల్ ప్రైజుల గురించి కానీ, లేదా ఇంకా రీసెంట్గా జరిగిన
ఈ ప్రైమ్ మినిస్టర్లు ఎవరెవరైతే వచ్చారో వీళ్ళందరి గురించి అడుగుతారు. తర్వాత ఇంపార్టెంట్ డేస్ అనేది అడుగుతాడు అనమాట. జూన్లోని ఇంపార్టెంట్ డేస్ 4-5 ఉంటాయి అన్నమాట. ఇంటర్నేషనల్, నేషనల్, నీటి రోజు, మహిళల దినోత్సవం, ఇలాంటివి 4-5, వాతావరణ దినోత్సవం, ఈరోజేమో నాగసాకి, ఇలాంటివి షార్ట్కట్లోని పెట్టుకొని అవి కానీ మీరు గుర్తుపెట్టుకుంటే పక్కా 100% జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. ఎందుకంటే అవి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా అడిగే క్వశ్చన్లు అనమాట అవి. ఓకేనా? ఆల్ ది వెరీ బెస్ట్. జై హింద్, జై భారత్. మిస్ చేసుకోకుండా అవకాశాన్ని. సబ్స్క్రైబ్, లైక్ మాత్రం తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. జై హింద్ ఫ్రెండ్స్.